ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా మరి యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన విఎంఆర్ కాప్ సేవా సమితి అధ్యక్షులు లింగం రవి గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు విల్లమూర్తి గారు, జనరల్ సెక్రటరీ పులిగడ్డ నాగకిషోర్ గారు, సెక్రటరీ వెంకట్ గారు, తోట రామ్మోహన్ గారు, మల్లికార్జున్ గారు, వెంకటరమణ గారు, అదేవిధంగా కార్పొరేటర్ రావుల శశగిరి గారు, వాసు గారు, రాధాకృష్ణ గారు, ఇంకా మా మిత్రులందరికీ, ముంగడ కూర్చొన్న మహిళా సోదరిమణులకు, యువకులందరూ కూడా మరి యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యమైనందుకు మరి వంగవీటి మోహనంగా గురించి చెప్పుకోవాలంటే మరి ఆయనకు 2 రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఇంత మంచి పేరు రావడానికి మరి సోదరుడు చెప్పినట్టు పేదల కొరకు బడుగు బలైన వర్గాల గురించి పోరాటం చేసిన వ్యక్తి. మరి ఆయన చనిపోయిన తర్వాత కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గల్లీ గల్లీలో మరి యొక్క కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో కూడా మా కాపు సోదరులకు నేను ఒక మనవి చేస్తూ ఉన్నా. వంగవీటి మోహనంగా ఆత్మ ఘోషించకుండా మీరంతా ఏకంగా ఉంటే ఏ పనైనా సాధించుకుంటారని చెప్పి నేను మీతో మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది ఈ యొక్క గ్రౌండ్లో కాలనీ పెట్టి మనం భోజనాలు చేసుకోం కాదు. ఇవాళ రోడ్డు పొంటి బాల్నగర్, ఐడిపిఎల్, షాపూర్ నగర్లో అక్కడక్కడ ఫ్లెక్సీలు పెట్టి మరి ఒక పెద్ద చౌరస్తా మీద ఒక ఫ్లెక్సీ పెట్టి ఆయన యొక్క వర్ధంతికి నివాళులు తెలిపితే ఇక్కడ బాల్నగర్కించి కుత్బుల్లాపూర్కించి మెదక్ పోయేదాకా మరి పబ్లిసిటీ అవుతుంది. మోహన్ రంగ గారి వర్ధంతి అంట, జయంతి అంట అని చెప్పి ఇప్పుడు ఈ కాలనీలకు ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళకే ఈ కార్యక్రమం పోతున్నట్టు తెలుస్తుంది. దయచేసి మరి కాపు సోదరులకు ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఇక్కడ కూడా ఉంది, అక్కడ కూడా పోతున్నాం, మాకు అక్కడ కూడా ఆహ్వానించారు. రాబోయే రోజులన్నా అమ్మ మీరందరన్నా ఇళ్ళ కాడ కూర్చున్నప్పుడు చెప్పండి, మనం అందరం ఒక్కటుంటేనే ఏదైనా సాధించుకుంటామని చెప్పేసి. మరి ఇట్లా గ్రూపులు అయిపోతే విడిపోతారు. మరి మోహన్ రంగ గారి ఉన్న పేరు కూడా మరి మనం ఇంకా మంచిగా చేయాలంటే మనం ఏకతాటిపైకి రావాలి. కాన్స్టిట్యున్సీలో కూడా మీకు కూడా ఒక వర్త అనేది ఉంటుంది. ఏమీ లేదు, 4 గ్రూపులున్నాయి, 6 గ్రూపులున్నాయి, అది రాకుండా చూడరి. నాకు కూడా పిటిషన్ ఇచ్చారు. నేను వాళ్ళని పిలుస్తా, మిమ్మల్ని పిలుస్తా, అందరిని పిలుస్తా. 1-2 మీటింగ్లు పెడదాం. అసలు పొలాల గురించి కొట్లాడుతున్నామా, డబ్బుల గురించి కొట్లాడుతున్నామా, దేని గురించి కొట్లాడుతున్నామో ఒకసారి అడిగి మరి నేను మరి ఒకసారి కొంత జాగ కూడా కాపు సంఘము కాపు సోదరుల గురించి కాపు కమిటీల గురించి ఇవ్వడం జరిగింది. అందులో కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఏ ప్రతి ఒక్క కాపు సోదరుడు కానీ సోదరిమణి కానీ హక్కు ఉంటుందల్లా, ఏ ఒక్కరిది కాదని చెప్పి మీతో మనవి చేస్తూ మరి వచ్చే వర్ధంతి కానీ జయంతి కానీ రోడ్ల పంటే పెట్టి మమ్మల్ని పిలవాలని చెప్పి మరొకసారి మనవి చేస్తూ సెలవు.